హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకెంతో ఇష్టమైన మామిడికాయతో తొక్కు పచ్చడి చేశానండి. చాలా బాగుందండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే అమృతంలా ఉందండి. ఎలా చేశానో చూద్దాం రండి. మీడియం సైజు మామిడికాయ 5 ఎండుమిరపకాయలను తీసుకున్నానండి. మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీడియం సైజు ముక్కల్ని కట్ చేసుకున్నాను. మామిడికాయని తొక్కు తీసి కూడా చేసుకోవచ్చండి, కానీ ఈ పచ్చడికి తొక్కుతో చేసుకుంటేనే చాలా రుచిగా చాలా బాగుంటుందండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ సైజు ముక్కల్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1/4 టేబుల్ స్పూన్ మెంతుల్ని దోరగా వేయించి పక్కన పెట్టుకున్నానండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని దోరగా వేయించుకున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఆ కాయకైతే ఈ క్వాంటిటీ సరిపోతుందని నేను ఇన్ని మిరపకాయలని వేయించుకున్నానండి. ఇవి చల్లారేలోపు మెంతులు, ఆవాలు మెత్తగా పొడి చేసుకుందామండి. మెంతులు, ఆవపిండి ఎక్కువైతే పచ్చడి చేదు వస్తుందని నేను ఈ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఇదే రోట్లో మనం చల్లారి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి, ఈ మిరపకాయలను కూడా మెత్తగా దంచుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నానండి. కల్లుప్పు అయితే పచ్చడికి చాలా బాగుంటుంది. నేనైతే కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. ఈ పచ్చడిని మిక్సీలో కన్నా ఇలా రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడే కాదండి, ఏ పచ్చడైనా రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. రోటి పచ్చడి వేరు కదండి. ఆ పచ్చడి అయితే మిరపకాయలు అయితే నలిగాయండి. ఇప్పుడు 4 వెల్లుల్లిపాయ రబ్బలని కూడా వేసి కచ్చాపచ్చాగా దంచి తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్నానండి. ముక్కలన్నిటిని కూడా ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఇలా తయారు చేసుకున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకొని మనం తాలింపు పెట్టుకుందామండి. చాలా బాగుంది కదండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపులోకి వెల్లుల్లిపాయలని ఇలా మెత్తగా ఒత్తుకున్నానండి. నేనైతే ఒక 6 వెల్లుల్లిపాయలని తీసుకొని ఇలా మెత్తగా ఒత్తి పక్కన పెట్టుకున్నానండి. అలాగే స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసుల్ని వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఈ తాలింపు కొంచెం దోరగా వేగాక మనం ముందుగా ఒత్తి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసి చక్కగా దోరగా వేయించుకున్నానండి. తాలింపుకి వెల్లుల్లిపాయ వేస్తే అసలు ఆ సువాసన వేరుగా ఉంటుందండి. చాలా బాగుందండి అసలుకి. వెల్లుల్లిపాయ కూడా వేగిందండి. ఇప్పుడు 3 కరివేపాకు రెబ్బలను కూడా వేసానండి. ఈ తాలింపు చల్లారాక తాలింపుని పచ్చళ్ళలో వేసేయటమే, అంతేనండి. నేను ఇంగువ మర్చిపోయానండి, మీరు ఇంగువ యాడ్ చేసుకోండి. చూడండి, మనం పక్కన పెట్టుకున్న పచ్చళ్ళలో ఈ తాలింపు వేసేయటమే, అంతేనండి. చాలా ఈజీ, చాలా సింపుల్గా, చాలా రుచిగా చేసుకోవచ్చండి. పచ్చడి అయితే చాలా బాగుందండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.